వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల మధ్యలో తిరిగి వారి పక్షాన నిలబడిన వాళ్లకే ఆదరణ. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్య. నేరాల నిరోధంలో సచివాలయ మహిళా పోలీసుల పాత్ర కీలకం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. 2000 నోటు ఉపసంహరణ ఏకపక్ష నిర్ణయం. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపాటు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో మీనమేషాలు. కేసీఆర్ సర్కార్పై మండిపడిన బీఎస్పీ నాయకురాలు ప్రియదర్శిని మేడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫామ్ హౌస్లో కూర్చొని రాజకీయం చేస్తేనో, తెల్లబట్టలు వేసి మందు తాగితేనో ప్రజాక్షేత్రంలో నడవదని, ప్రజల మధ్యలో తిరిగి వారి పక్షాన నిలబడిన వాళ్లనే ప్రజలు ఆదరిస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనితీరు బాగుందని, సాక్షాత్తు సీఎం కేసీఆర్నే ప్రశంసించారని, బాగా పని చేసుకోమని దీవించారని అన్నారు. నీచమైన రండ రాజకీయాలు చేసిన వారిని కేసీఆర్ సపోర్ట్ చేయరని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటాననే విషయం ముఖ్యమంత్రి దగ్గర రిపోర్ట్ ఉందని అన్నారు. మంత్రులందరి ముందే యాదన్న, నీకు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉంది, మరింత మెరుగుపరుచుకోమని, ముందుకు పో అని స్వయంగా సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారే ప్రశంసించింది గురించి. యాడ్లో కూర్చొని నడవది, పట్టణంలో బండి వైటి కాలం చేసి గెస్ట్ హౌస్ లో పడ్డ రాజ్యమేరి బగ్గ తాగి సోపడలు వేసుకొని యాడ్లో కూర్చొని వానుకో మీనుక శరణు పోసి ఇది చేస్తే నడవాలి. ప్రజాక్షేత్రంలో నిలబడాలి, తలవకి ప్రజాక్షేత్రం మండు తిరగాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. అప్పుడు భూస్థాపిత ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ భూస్థాపన చేసిన పార్టీనే 4 లక్షల పిసిసి ప్రెసిడెంట్ గడగడలాడించి మా ప్రజలు 34,000 తోటి గెలిపించి ముఖ్యమంత్రి గారు లేచింది. ఇది కావాల్సిన ప్రజలకు తప్ప యాడ్లో కూర్చుండి శరణు పోయడం, వాణి పిలవడం, సెటర్బుల్ చేయడం, నీచమైన రెండ రాజకీయానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సపోర్ట్ చేయరు, చేయరు. నేను బ్రతుకున్నంత వరకు, మా ముఖ్యమంత్రి గారు బ్రతుకున్నంత వరకు ముత్తిరెడ్డి గారు ఇది రణక్షేత్రంలో ఈ క్షేత్రంలో ఉంటారు, ప్రజా మధ్యలోనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు. బాధాప్త ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఉన్నది రిపోర్టు. యాదన్నా అక్కడ 5-6 ఎమ్మెల్యేలు చెప్పిండు, మంత్రులు పక్కనే ఉన్నారు, మిడమిడ కొట్టుకుంటుంటే ఒక్కొక్కరికి ముందడే చెప్పిండు, మీరు దిద్దుకోండి మీ కాన్స్టిట్యున్సీలు. యాదన అనేది బ్రహ్మాండంగా ఉన్నది ప్రజాక్షేత్రంలో, అందరి ముందడే చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. యాదన బ్రహ్మాండంగా ఉన్నది ప్రజాక్షేత్రంలో, దాన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయి. రోజుకు ఇంత పెరుగుతుంది. నేను ఏడో తిరగదన్న కాన్స్టిట్యున్సీని ఈ స్థాయికి మన పార్టీ తీసుకొచ్చుకున్నది. కాపాడుకుందాం, ముందుకు పోయాలని అని చెప్పి సాటి ముచ్చని నేర్పుతారు కాదు, ఇది సర్రాసుగా మంత్రుల ముందంటే చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు చెప్పి బాగా వస్తారని చెప్తున్నాం, ఈ సభలను చెప్తున్నాను. ఇది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే సమయంలో అన్నాడు, కోతులు కొండలు అక్కడక్కడ మోపైనాయి, పార్టీ మెడల్ ఇరిసేస్తుందని కూడా చెప్పిండు బాధ. ఎస్, మా ముఖ్యమంత్రి గారు సర్రాసుగా చెప్తాడు, ఎమ్మెల్యేనే కాదని ఎవరు ఏమి చేయడానికి లేదు. ఎమ్మెల్యే గారికి 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా ఎమ్మెల్యే గారిని ఎండ పెట్టుకోపోయి కోడి పిల్లల మాదిరిగా తిరుగుతాడు. ఏ గ్రామానికి ఏం కావాలి, రోడ్డు కావాలా, ఇల్లు కావాలా, ముగిలి కావాలా, గుడిసె కావాలా, చిచ్చి రోడ్డు కావాలా, మంచి నీరు కావాలా, అంగన్వాడీ నిలయం కావాలా, బడి కావాలా, గుడి కావాలా అన్నది ఎమ్మెల్యే గారు తెలుస్తుంది. మీరేం చేయాలన్న ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పి 2000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవడం మోదీ ప్రభుత్వం మరొక అసంబద్ధమైన, అశాస్త్రీయమైన ఏకపక్ష నిర్ణయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. 2016లో నల్లధనాన్ని అరికట్టడం, ఉగ్రవాదులను నియంత్రించడం అనే కుంటి సాకులతో నోట్ల రద్దును ప్రవేశపెట్టారు. కానీ అది విధ్వంసం సృష్టించి 100 మందికి పైగా మరణాలకు కారణమైందని అన్నారు. ఇప్పుడు 6.5 ఏళ్ల తర్వాత 2000 నోట్లను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని, ఇది అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలక నిర్ణయం
ప్రతిపక్ష పార్టీలతో సహా వివిధ వాటాదారులతో బహిరంగ చర్చ జరగాలని, కానీ అలా కాకుండా నియంతృత్వంగా అమలు చేయకూడదని అన్నారు. డిమానిటైజేషన్ ఒక పెద్ద స్కామ్గా కనిపిస్తోందని, దీనిని వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ తాను మూర్ఖుణ్ణి అని చెప్పని మరొక్కసారి 2000 రూపాయల నోట్ల రద్దు ద్వారా తనకు తానే ఇవాళ రుజువు చేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదేం నరేంద్ర మోడీ తాత జాగీర్ అయినట్టుగా భారతదేశం ఇష్టం వచ్చినట్టుగా గతంలో 2016లో ఎవరితో సంప్రదించకుండా ఆఖరికి ఆర్బీఐ కూడా చెప్పకుండా నల్లధనం పోతుందని చెప్పని, 1000 రూపాయల నోటు వల్ల నల్లధనం పెరుగుతుందని చెప్పని, తీవ్రవాదులు వస్తున్నారని చెప్పని రకరకాల రీతుల్లో ప్రజలను మభ్యపెట్టే రీతిలో నిరంకుశంగా ఆ రోజు నోట్ల రద్దు చేసిండు 2016లో. మళ్ళీ ఏం మాయగాలం వచ్చిందని చెప్పని ఇవాళ 2000 నోట్ను రద్దు చేస్తుండో ఎవరికి తెలియదు. అంటే నరేంద్ర మోడీ ఇష్టమా, లేకపోతే ప్రధానమంత్రిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీలతోటైనా సంప్రదింపులు చేయాలన్న కనీస ఇంగితం లేకుండా ఆ రోజు నోట్ల రద్దు నిరంకుశంగా చేపట్టాడు. 1000 రూపాయల నోటు రద్దు చేశాడు, నిరంకుశంగా 2000 నోటు పట్టుకొచ్చాడు. మళ్ళీ ఇవాళ నిరంకుశంగా 2000 నోటు రద్దు అంటా ఉండు. ఒక ప్రయోగశాలగా చిల్లర మల్లల నిర్ణయాలకు ఇవాళ భారతదేశాన్ని ప్రయోగశాలగా మార్చేసి తుగ్లక్ను మరిపించే రీతిలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉండు. ఇవాళ బీఆర్ఎస్ తరపు నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ కారణం చేతనైతే నువ్వు నోట్ల రద్దు చేపట్టావో దానివల్ల అది చేకూరినట్టుగా లేదు. ఎందుకంటే నల్లధనము తగ్గలేదు, తర్వాత తీవ్రవాదుల సమస్య తగ్గలేదు. ఇవాళ 2000 రూపాయల నోటు పట్టుకొచ్చింది ఎందుకు బంద్ చేస్తూ ఉన్నావు? ఇవాళ ఇటువంటి ఒక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. రెండవది ఏంటి అంటే, ప్రజలకు జవాబుదారుగా ఉండేవాడే పాలకుడు. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేవాడు నిరంకుశత్వంతో వ్యవహరించే ఒక డిక్టేటర్గా ఇవాళ నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ఉంది. ఏ కారణం చేత 1000 రూపాయల నోటు రద్దు చేశావు? ఏ కారణం చేత 2000 నోట్ను ఇంట్రడ్యూస్ చేశావు? ఇవాళ ఏ కారణం చేత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళా 2000 రూపాయల నోటు రద్దు చేస్తూ ఉన్నావు? ప్రజలకు చెప్పాలి, ఏదో గూడు పుటాన్ని చేసుకున్నట్టు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అతలాకుతలం చేస్తూ వ్యవస్థను అతలాకుతలం చేసేటట్టుగా కనబడతా ఉంది తప్ప దీంట్లో ఏమాత్రం కూడా సహేతుకత కానీ అర్థం కానీ ఉన్నట్టుగా మాత్రం కనబడతలేదు. సరిపోతుంది. ప్రారంభ దశలోనే నేరాలను అరికట్టడంలో గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసుల పాత్ర కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వేటపాలెం పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ఇతర అసాంఘిక కార్యకలాపాల కట్టడికి నిఘా పటిష్టం చేయాలని, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసులోని ముద్దాయిలకు కోర్టులో శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రదేశాల గురించి, ఆ ప్రదేశాలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి సమీక్షించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ వార్షిక తనిఖీలు కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎస్ ప్రసాదరావు, రూరల్ సిఐ ఏ మల్లికార్జున్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, వేటపాలెం ఎస్ఐ జి సురేష్, చీరాల రూరల్ ఎస్ఐ జనార్దన్, వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామనగర్ పాపులేషన్ వచ్చి నియర్లీ 2000 ఉంటుంది సార్. అది తీసుకుంటే ప్లాన్ ఎక్స్యూస్ కాదు కాలేజ్ వాళ్ళు ఏంటారు సార్ అతను వచ్చేసరికి రాగలి ప్లేస్లో ఉంటుంది సార్. అది ఎన్జీ పార్ట్ నుంచి ఇక్కడ కానిస్టేబుల్ 1 year నుంచి మిస్ అయ్యారు. వాళ్ళ వైఫ్ రీసెంట్గా ఎఫ్ఐఆర్. ఫ్యామిలీ ఇష్యూస్ లో మీరు ఎన్ని ఎంట్రీలు చేశారు? ఫ్యామిలీ ఇష్యూస్ లో ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తుంది, ఒకటి ఫాదర్ అండ్ సన్ ఇష్యూ. అది పెట్టారా మీరు వెబ్సైట్ లో పెట్టారా? పెట్టాను సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతుంది. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి గ్రేవ్ క్రైమ్స్ జరుగుతున్నాయి దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమి ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రగతి ఎలా ఉంది, పెండింగ్ ట్రయల్ కేసెస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ట్రయల్ మానిటరింగ్ ఎలా నడుస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అనే దాని మీద పరిశీలిస్తాము. అదేవిధంగా యాక్సిడెంట్స్ పరంగా కూడా ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ సిబ్బంది పనితీరు, స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీ కంపెనీలకు అమ్ముతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ధ్వజమెత్తారు. తెలంగాణలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 9 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. జర్నలిస్టుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజాలు రాస్తే బెదిరింపులకు గురి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు కూడా న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క ఆశతోటి తమ వారిని జాతీయ స్థాయిలో వినిపించినటువంటి జర్నలిస్టు మిత్రులు మాకు 10 కోట్ల నిధి సంక్షేమ నిధి ప్రకటిస్తామని చెప్పినటువంటి నమ్మబలికిన కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళకి కనీసం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇదే దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబ పోషణ కూడా భారమై ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే జర్నలిస్టు మిత్రులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. లేని పక్షాన ఈ కలంతోటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా జర్నలిస్టు మిత్రులు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్, జై భారత్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హలియా మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు నుంచి ఆంజనేయ తండా వరకు 2.14 కోట్లతో నిర్మించబోయే సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే నోముల భగత్ శంకుస్థాపన చేశారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయని, కానీ బీసీలకు మాత్రం ఇప్పటి వరకు రిజర్వేషన్లు లేవని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ధ్వజమెత్తారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం బీసీలను అనగదొక్కుతోందని మండిపడ్డారు. కేసీఆర్కు ప్రగతి భవన్, సచివాలయం కట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ బీసీ హాస్టళ్లను నిర్మించడానికి డబ్బులు ఉండవని, బీసీ బిడ్డలకు అన్నం పెట్టడానికి గతి లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 ఏళ్ల నుండి బీసీలకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. బీసీలకు బిచ్చం కాదని ప్రతి ఒక్క వృత్తిదారుడికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరగకుంటే బీఆర్ఎస్ ను ఓడించి బీసీల సత్తా చాటుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు మేము ఇచ్చేస్తాము, బీసీలకు అది చేస్తాము, ఎలక్షన్లు వచ్చినాయంటే మేము ఇక్కడ బీసీ రాష్ట్రం అన్న చెప్పినట్టు రాష్ట్రంలో బీసీల బరువు బాధ్యతలన్నీ బీసీ సంక్షేమం పైన ఆధారపడున్నాయి. మాకు అన్ని పార్టీలు అన్ని సమన్యాయంతో ఎంత ఇప్పుడు ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి.
వాళ్ళకు వచ్చే ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకు వస్తున్నాయి, బీసీలకు ఎక్కడ వస్తున్నాయి? బీసీలకు ఏ ఎమ్మెల్సీ చూడండి, మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ చూడండి, ఎవ్వరికి మీరు బీసీలకు ఇస్తలేరు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బీసీలను మొత్తం అనగదొక్కిర్రు. బీసీ కులాలని, కొన్ని కులాలను పూరా అనగదొక్కుతున్నారు మీరు. మేము ఇదే విధంగా ఇట్లాంటి జరగొద్దని మీకు బీసీ హాస్టల్కు ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అవుతున్న ఒక్క బిల్డింగ్ కట్టలే. రెసిడెన్షియల్ వాళ్ళకు ఒక బిల్డింగ్ లేదు. మీరేమో ప్రగతి భవన్ కట్టుకుంటారు, సెక్రటరియట్ కట్టుకుంటారు, ఎమ్మెల్యేలకు కొత్త బిల్డింగ్లు కట్టుకుంటారు, కొత్త లక్షలు పెట్టి కోట్లు పెట్టి కార్లు తెచ్చుకుంటారు. పిల్లలకు బీసీ బిడ్డలకు అన్నం పెట్టడానికి గతి లేదు మీ తెలంగాణలో. మీరేం బీసీలకు న్యాయం చేస్తున్నారు? అంబేద్కర్ అని పెద్ద ఫోటో పెడుతున్నావు, అంబేద్కర్ వారసులకు మీరు ఏం చేసిరని ఫోటో పెద్ద విగ్రహం పెట్టుకున్నారు. మీరు ఏమన్నా న్యాయం చేసిరని చెప్పండి. మీరు మీ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు బీసీలకు ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి మీరు ఏం న్యాయం చేసిర్రు? ఆ న్యాయాన్ని ముందు మీరు బీసీలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఆర్ కృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి ఒక 1200 మీకు ధర్నాలు చేసిండు. ఒక్క నెలగా మీ కేసీఆర్ పిలిచి మాట్లాడిండా? మీ బీసీ సమస్యలు తీర్చిండా? కేంద్ర ప్రభుత్వంలో పిలిచి మాట్లాడినరా? ఇప్పుడు ఏదో మేము బీసీల కులవృత్తుల వారు 1,00,000 ఇస్తాం, మాకు బుచ్చమొద్దు, వాటా కావాలి, ఒక్కొక్క వృత్తిలకు 10 లక్షలు ఇయ్యి, 10 లక్షలు ఇచ్చి న్యాయం చేయి. నువ్వు మా బీసీ బిడ్డలకు నువ్వు అమెరికా అక్కడ పంపేనికే 1000-2000 ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఏదో 300 మందికి ఇచ్చి బుచ్చం వేసినట్టు చేస్తున్నావు. రాష్ట్రంలో నీ ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు, 5 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు. ఈ అప్పు భారం మోపేది బీసీల మీదనే. నువ్వు అప్పు తెచ్చినావు, బీసీలకు ఏం న్యాయం చేసినావు? మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు ఈ వచ్చే ఎలక్షన్లో బీసీలకు సరైన ఏ పార్టీ న్యాయం చేయకపోతే ఆ పార్టీని అందరూ బీసీలు మేము మీటింగ్లు పెట్టుకొని ఆ పార్టీని ఓడదింగుతామని హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తామని వరంగల్ విద్యుత్ డిఈ మల్లికార్జున్ వెల్లడించారు. విద్యుత్ అధికారులతో వద్దనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంట్ను ఎస్సీ ఎస్టీలంతా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఏరియాలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు అతి త్వరలో వేస్తామని తెలిపారు. ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తామని అన్నారు. అంతకుముందు 3వ డివిజన్ కొత్తపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ మండలంలోని 3-14 డివిజన్లకు సంబంధించిన 34 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శిబారాణి అనిల్, తుర్పాటి సులోచన సారయ్య, ఏడి శ్రీనివాసరెడ్డి, ఏఈ దిలీప్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ గారి అధ్యక్షతన ఎలక్ట్రిసిటీ మరియు మున్సిపాలిటీ శాఖలకు సంబంధించిన రివ్యూ జరిగింది. ఇందులో భాగంగా వివిధ కార్పొరేటర్లు కానీ వివిధ డివిజన్ నాయకులు వాళ్ళు పాల్గొనడం మరియు రైతులు పాల్గొనడం జరిగింది. ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పక్షాన నేను ఒక మనవి చేసేది ఏంటంటే అందరి కన్జ్యూమర్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది. వాళ్ళు మీటర్ తీసుకుంటే తప్పకుండా ఆ 100 యూనిట్ల వరకు వాళ్ళు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా అనధికారికంగా మోటార్లో శాంక్షన్ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్ మీద అధిక భారం వేసి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నది. వారు కూడా మీ సేవలో 5,300 రూపాయలు మీ సేవలో కనుక కట్టితే ఇమీడియట్గా వారికి వ్యవసాయ కనెక్షన్ కూడా మంజూరు చేయబడుతుంది. వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయం. మేము 24 గంటల కరెంటు సప్లై చేస్తున్నాము. చాలా ఈ సమ్మర్లో కూడా అధిక లోడ్ను కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా సప్లై ఇస్తున్నాము. మరియు ఇంకొక విషయం ఏంటంటే ఈ విద్యుత్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట పేపర్లో చూస్తున్నాము. ఈ దండం వైర్లకు షాక్ వచ్చిందని ఇదని. కాబట్టి ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారంగా సర్వీస్ వైర్లు పెట్టుకోవాలని, ఈ దండం వైర్లు జిఐ వైర్లు ఎక్కడ స్లాబ్ హుక్లకు కానీ ఇన్సులేటెడ్ సర్వీస్ వైర్లు వాడాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా ఇది. సొంతంగా కూడా ఏబిసిలు కానీ ఎవరు కానీ సొంతంగా ఆపరేట్ చేయొద్దు. ఫ్యూజుల పైన రైతులు కూడా అక్కడక్కడ ఫ్యూజులు వెళ్ళడానికి ట్రై చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా బాధ కలుగుతుంది ఈ సందర్భంగా. కాబట్టి ఏదైనా ఉంటే మా సంబంధిత అధికారులు తెలియజేసి వాళ్ళ యొక్క సప్లై రిజిస్ట్రేషన్ చేయగలరు. మరియు వ్యవసాయ
బావులకు కెపాసిటర్లు అమర్చుకోగలరు. కెపాసిటర్ ఉంటే మీకు మీ యొక్క మోటార్ కూడా లోడ్ తగ్గి మోటార్ కూడా ఫ్రీగా నడుస్తుంది. మీకు కూడా తెలుసు, గ్రామాన పబ్లిసిటీ కూడా చేశాము. కెపాసిటర్ పెట్టాలి, ప్లస్ ఆటోమేటిక్ స్టార్టర్ కూడా బావులకు తీసేయాలి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ స్టార్టర్ వల్ల కరెంటు మరియు నీరు వృధా అవుతుంది. మీరు ఎంతో ఆటోమేటిక్ స్టార్టర్ పెడతారు, మీకు అవసరమైనా కూడా నీళ్ళు పోస్తూనే ఉంటుంది. అటు నీళ్లు వేస్ట్ అవుతుంది, ఇటు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి రాత్రి పగలు కార్మికులు ఇంజనీర్లు కష్టపడి తయారు చేసిన విద్యుత్ ఇక్కడ వృధాగా పోతుంది. కాబట్టి రైతులు అర్థం చేసుకొని తప్పకుండా కెపాసిటర్లు పెట్టుకోవాలా, ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయాలా. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడే పోయి కరెంట్ పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం. నా పేరు మల్లికార్జున్, డిఈ ఆపరేషన్ వరంగల్. పేదింటి బిడ్డ తన బిడ్డకు పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడకూడదు అని దేశంలో ఎక్కడా లేని విధంగా 1,116 ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దాంట్లో భాగంగానే మరి ఈ డివిజన్లలో 34 మందికి గాను 34 లక్షల పైచిలకు విలువ చేసే చెక్కులు అందించడం జరిగింది. మరి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషంగా ఆశీర్వదిస్తూ, బిడ్డ ఈ ప్రభుత్వం నిండుగా ఉండాలి, కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు బతకాలి, మా పేదల కోసం ఇలాంటి పథకాలు ఇంకెన్నో తీసుకురావాలని మరి ఆశీర్వదిస్తున్న పరిస్థితి మరి లబ్ధిదారుల నుండి మేము చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఈ రాష్ట్రంలో ఉన్న సన్నకారు చిన్నకారు రైతు ముఖంలో సంతోషం చూడాలి, ఈ రాష్ట్రంలో మా పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్యను గురుకులాల ద్వారా అందించాలని దాదాపు 101 గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. మరి విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, మరి ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేసి ఈరోజు ప్రతి బిడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో చెకప్లు చేసుకునే విధంగా మరి బ్రహ్మాండమైన హాస్పిటల్ల పునరీకరణ జరిగింది. అదేవిధంగా ఈ వరంగల్ మహానగరంలో దాదాపు 1,200 కోట్లతో బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పీడ్గా అతి త్వరలో పూర్తి చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు మరి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించే ఒక గొప్ప కార్యక్రమం వరంగల్లో జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమం ఈ 9 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము, ఏ పాలకులు, ఏ రాష్ట్రంలో చేయని అనేక కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అందుకనే మీ ద్వారా ఈ వరంగల్ మండల ప్రజలకు, వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒక మనవి చేస్తున్నా. మరి 2వ తారీఖు నుండి జరిగే ఉత్సవాల్లో మీరందరూ భాగస్వాములు కావాలి, బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకోవాలి, మీరందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి స్థానిక కార్పొరేటర్ సోదరి శివ అనిల్ గారు, 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారే గారు, మరి మా హనంకొండ సొసైటీ చైర్మన్ హరికృష్ణ గారు, మరి గౌరవ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. హెల్మెట్ విధిగా ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి అన్నారు. హెల్మెట్ ధరించడంపై పరిగిలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మద్యం సేవించి ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించాలని, లేని పక్షంలో పెనాల్టీలు విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరామయ్య, ఎస్ఐ విఠల్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ గిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గార్డెన్ చర్చ్ అన్ని పెట్టాలి. ఇది గార్డెన్ చర్చ్లో ఫైన్ వేస్తారు, లేకుంటే కేసులు పెడతారు, ఇబ్బంది జరుగుతుంది అనేది మీరు తెలియపరచాలి, అవగాహన కల్పించాలి.
సరే ఇవన్నీ ఎందుకు అని అంటే అందరూ హెల్మెట్స్ పెట్టుకుంటే కనీసం యాక్సిడెంట్లో ఎక్కడో బాగా బ్లీడింగ్ అయిపోయి హెల్మెట్ పెట్టుకున్నా చనిపోతే చనిపోవచ్చు, కాదనట్లే మేము. ఒక 10 మందిలో 4 బ్రతికినా కూడా ఈ సార్థకత ఉంటుంది కదా. మీరు అవగాహన కల్పించడం కానీ మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీరు తప్పకుండా 2 వీలర్ నడపాలంటే హెల్మెట్ పెట్టుకోండి. అయితే ఇవన్నీ తలనొస్తుంది, లేకపోతే ఉక్కపోస్తుంది, లేకపోతే ఇంకొకటి అవుతుంది అనేది అంతా మన అలవాటు లేక. ఏదైనా కొత్తది, ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మర్చిపోయి బయట పోతామా? ఇంట్లో నుంచి బయటకు రాగానే సెల్ ఇంట్లో మర్చి వచ్చినా మళ్ళీ తీసుకొని పోతాం అది. సో హెల్మెట్ కూడా మీరు అట్లా అలవాటు అయితే, ఇది లేకపోతే మనకి ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే, చనిపోతే మన వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, మన కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులు పడుతుంటారు అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా హెల్మెట్ ఇబ్బంది ఏం కాదు. ఇంట్లో నుంచి వెళ్ళండి అంటే అది ఒక బాడీలో పార్ట్. ఇప్పుడు మనం ప్యాంట్ వేసుకోకుండా షర్ట్ వేసుకోకుండా ఇంట్లో నుంచి రాంగ్. సో ఇది కూడా అంతే. సెల్ ఫోన్ ఎట్లా తెచ్చుకుంటున్నాము, తాళపు చైర్ ఎట్లా తెచ్చుకుంటున్నాము, బట్టలు ఎట్లా వేసుకుంటున్నాము, హెల్మెట్ కూడా అంతే. మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అది పెట్టుకొని పోతుంటే మనకు రక్షణ ఉంటుంది. మనం ప్రమాదం జరగద్దు. జరిగినప్పుడు హెడ్ ఇంజరీ వల్ల చనిపోయేటువంటి మరణాలు తగ్గుతాయి అనేటువంటిది దీని ఉద్దేశం. ఆ సైంటిఫిక్ గా ఆలోచించి ఆ హెల్మెట్ తయారు చేయడం అంత ఈజీగా చేయలేదు. పెట్టుకోమని మేము చెప్పడం ఊరికనే చెప్తలేము. చట్టపరంగా కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే దానికి మేము ఫైన్, ఎంవీ యాక్ట్ రూల్స్ ప్రకారం ఫైన్ వేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, వెహికల్స్ సీజ్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో భాగంగా అందరికీ కూడా చెప్పేదంటే హెల్మెట్స్ ధరించాలి. ఒకటి, పోయేటప్పుడు నడిపేటప్పుడు ఫోన్లో సెల్ ఫోన్స్ మాట్లాడద్దు. ఏం అర్జెన్సీ ఏముండదు, ఆపుకొని పక్కకు మాట్లాడండి. లేదంటే చేరిన తర్వాత మెసేజ్ కాల్ చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. ఏం అర్జెంట్ ఏముండదు. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ హెల్మెట్స్ లేకపోవడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్స్ నడపడం వల్లనే యాక్సిడెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సరే మీరు ఎక్కడికైనా పోతున్నారు, ఒక ఫంక్షన్ అయింది, ఒక పెళ్లి అయింది, ఇంకోండి ఎక్కడైనా అక్కడే పడుకుని ఏర్పాటు చేసుకుంటే తెల్లారిపోదు. చాలా మంది తాగిన తర్వాత అది ఒక ఏమైతే వెళ్ళిపోతామంటారు, ఆ మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఒకసారి ఊహించండి, ఇంటి దగ్గర భార్య పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మన మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది, ఒకసారి మనం ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసినందుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ మండల చైర్మన్ ఆలెటి బాలకృష్ణ, కో చైర్మన్ దార్ల యాదగిరి, పిడమర్తి సురేష్, జిల్లా నాయకులు జువ్వాల పుట్టపంతి, చంద్రశేఖర్, గోపరాజు రామకృష్ణ, దివ్యభారతి, మాధవి, కవిత, ఖలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల సంధి హామీ ఇచ్చిన కేసీఆర్ గారు మేము గత 80 రోజుల సమ్మెలో భాగంగా గౌరవ కేటీఆర్ గారు పలు దఫాలుగా చర్చలకు పిలిచి విజయవంతమైన సమయంలో మేము సమ్మె విరమించి నేటికి 7 నెలలు గడుస్తున్న సందర్భంగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మా వీఆర్ఏల పే స్కేల్ జీవోని క్రమబద్ధీకరిస్తూ మా యొక్క పే స్కేల్ జీవో అంశాన్ని ఆమోదించినందుకు వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. పుట్టుకతో వికలాంగులైన కొండమ్మ ప్రకాష్ కు ట్రైసైకిల్, చంకకర్రలు లేవనే విషయాన్ని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించినందుకు పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య కృతజ్ఞతలు తెలిపారు.
వెంకటేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ట్రైసైకిల్ చంకకర్రలను ఆ ఇద్దరి దివ్యాంగులకు అందజేశారు. జగనన్న పాలనలో దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతోందని చల్లా రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి, అర్బన్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీను, వైసీపీ చీరాల దివ్యాంగుల నాయకులు ఈశ్వరయ్య, పోగడ్త దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో గవర్నీలైన చీరాల వైసీపీ ఇన్ఛార్జి వెంకటేష్ బాబు గారి చేతుల మీద కొండమ్మ ప్రకాష్ ఒట్టుకులో వికలాంగులైన కొండమ్మకి ట్రైసైకిల్ లేక గత కొన్ని నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ప్రకాష్ సంఖ్యలు లేక మరే ఇబ్బందిని కూడా వీళ్ళిద్దరి విషయాన్ని కూడా వెంకటేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంకటేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈరోజు కొండమ్మకి ప్రకాష్కి ట్రైసైకిల్ సంఖ్యలు కూడా పంపిణీ చేస్తడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో పేద వర్గాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, సమస్యలు ఎవరి ఉన్నా కూడా వెంటనే సమస్య పరిశీలించడం కోసం వెంకటేష్ బాబు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈరోజు కూడా నా తోటి దివ్యాంగులకు ఈ యొక్క ట్రైసైకిల్ సంఖ్యలు కూడా అందజేసినందుకు వెంకటేష్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి యువకుడు, మంచి వ్యక్తి, ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల సమస్య వెంటనే సమస్య పరిశీలించే వ్యక్తి మన వెంకటేష్ బాబు గారు. రాబోయే రోజుల్లో 2024లో ఈ చీరాల నియోజకవర్గానికిలో ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలవాలని తప్పకుండా పేద వర్గాలు, ఈ చీరాల నియోజకవర్గ ప్రజలు, దివ్యాంగులు కుటుంబాలు, దివ్యాంగులు మేమందరం కూడా వెంకటేష్ బాబు గెలుపు కొరకు మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ జగనన్న నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వికలాంగులందరూ కూడా వెంటనే సమస్య పరిశీలించడం కోసం అధికారుల నుంచి నుంచి కూడా మూచాల సూత్ర వాహనాలు అవ్వచ్చు, ట్రైసైకిల్ సంఖ్యలు ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం దివ్యాంగులందరూ కూడా అందుతాయని చెప్పి తెలియజేస్తూ జగనన్న నాయకత్వంలోనే, జగనన్న పాలనలోనే ప్రజల సమస్యలు వెంటనే మంచిగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ 2024 కూడా సీఎంగా జగన్ రావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు, దివ్యాంగులు అందరం కూడా తప్పకుండా సీఎం జగనన్న గెలుపు కొరకు మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చీరాల బాపట్ల జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ అభ్యర్థులు మా ఎమ్మెల్యేలుగా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నియోజక స్థాయిలో మా దివ్యాంగులందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం మా తరపున మేమందరం కూడా పనిచేస్తానికి మా కుటుంబాలతో కూడా దివ్యాంగుల కుటుంబాలతో కూడా తప్పకుండా 2024లో బాపట్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం కొరకు మా వంతు మేము ఎప్పుడు కృషి చేస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల మధ్యలో తిరిగి వారి పక్షాన నిలబడిన వాళ్లకే ఆదరణ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్య. నేరాల నిరోధంలో సచివాలయ మహిళా పోలీసుల పాత్ర కీలకం, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టీకరణ. 2000 నోటు ఉపసంహరణ ఏకపక్ష నిర్ణయం, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపాటు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో మీనమేషాలు, కేసీఆర్ సర్కార్పై మండిపడిన బీఎస్పీ నాయకురాలు ప్రియదర్శిని మేడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.